హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సన్ గ్యాన్ రివిస్టన్. సో ఇది డే 70 సండే. అప్పటి 70 రోజులు అయిపోయినాయి బిగ్ బాస్ హౌస్లో. ఇంకా మిగిలినవి 1 మంత్ 30 డేస్. చూడాలి ఎంతవరకు వెళ్ళిపోతుందో. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ మీకు ఆల్రెడీ చెప్పిన నేను. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా హింట్ ఇచ్చా. సో ఈ రోజు ఎలిమినేట్ అయింది గౌరవ్. సో నిన్న నిఖిల్ అండ్ ఈరోజు గౌరవ్. 5 స్టార్ మొత్తం క్లీన్ అప్ అయిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ దివ్య కూడా వెళ్ళిపోతే వైట్ కార్డ్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ మొత్తం. వైట్ కార్డ్ మొత్తం వెళ్ళిపోయినట్టు అండ్ 5 స్టార్ మొత్తం వెళ్ళిపోయినట్టు. సో చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. ఈ ఈ 1 మంత్ అంటే ఈ 4 వీక్స్ 3 వీక్స్ ఫ్యామిలీ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి. సో ఈరోజు జరిగే సండే ఎపిసోడ్లో సో స్పెషల్ గెస్ట్ వచ్చారు నాగ చైతన్య. అండ్ తండ్రి కొడుకులు పక్క పక్కన నిల్చుంటే అన్నతమ్మలా ఉన్నారు. సో అదొక ఫన్ ఎపిసోడ్ జరిగింది, చాలా బాగుంది. అండ్ నాగ చైతన్య గారు తన రేసింగ్ ప్రమోషన్కి వచ్చారు. అండ్ ఫార్ములా 1 రేసింగ్ దానికి వచ్చి బ్లాక్ బర్డ్స్. సో దాని ప్రమోషన్స్ బాగా జరిగాయి. సో తను కూడా వచ్చి ఒక గేమ్ ఆడించారు హస్బెండ్తో. అండ్ రైతు తన అభిమానాన్ని చాటుకున్నది, పంచుకున్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే బిఫోర్ ఎలిమినేషన్ అక్కడ వీళ్ళు ఆడిన సండే ఫండే కదా ఈరోజు. సో ఆ టాస్క్లో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. సో సంజన గారు, డెమన్ గారు, బర్నీ గారు. సో బర్నీ గారు సేవింగ్ అనేది ఆడియన్స్ నుంచి చెప్పిస్తారు. అండ్ సుమన్ శెట్టి గారు, కళ్యాణ్ గారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేవింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా దివ్యకి మరియు గౌరవ్కి జరుగుతుంది. సో దీంట్లో ఈ రోజుతో తనుజ దగ్గర ఉన్న గోల్డెన్ పవర్ అయిపోయింది. సో ఎందుకంటే తనుజ ఇదే లాస్ట్ వీక్ గోల్డెన్ పవర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో తనని అడుగుతారు నాగార్జున గారు, నీ గోల్డెన్ పవర్ని యూజ్ చేస్తావా అంటే తను యూజ్ చేస్తే గౌరవ్ సేవ్ అయ్యి దివ్య ఎలిమెంట్ అవుతుంది. సో తను చాలాసేపు ఆలోచించి ఆడియన్స్ అయితే ఓటింగ్ ఉంటుందో అదే తీసుకుంటారు. సో దానివల్ల గౌరవ్ ఎలిమెంట్ అయిపోతారు. సో స్టేజ్ మీకు వచ్చేప్పుడు కూడా గౌరవ్ చెప్తారు నీట్గా, అంటే ఒకరి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫైనల్గా లాస్ట్లో తను వచ్చాడు ఫైర్ స్టామ్లో. సో లాస్ట్కి తను ఎలిమెంట్ అయిపోయాడు. సో ఇంకా ఉంది హౌస్లో ఓజీస్ మాత్రమే. ఆ ఓజీస్లో ఒక వైల్డ్ కార్డ్ ఉన్నారు. చూద్దాం ఈ వీక్ రేపటి నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఎవరు నామినేట్ అవుతారు. ఈసారి ఇమాన్యుయల్ కూడా నామినేషన్ ఉన్నారని విన్నాము. చూద్దాం రేపు నామినేషన్స్ ఎంత ఫైర్గా జరుగుతాయి, ఎలా జరుగుతాయి చూద్దాం. అండ్ ఈ వీక్ ఫ్యాన్ వీక్ చూస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. అండ్ మనకి ఇంకా మంచి వ్యూస్ వచ్చేటట్టు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. అండ్ మన ఇన్స్టా కూడా కొంచెం ఫాలోవర్స్ని పెంచండి. అండ్ ఇంకా ముందు తీసుకెళ్తే అండ్ ఇలాంటివి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన రివ్యూకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.